Hello friends, welcome to the channel. Friends, first of all, thank you for watching this video. Friends, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే నార్మల్గా మనకి డైలీ మనకి చాలా అన్నెసరీ మెయిల్స్ డిఫరెంట్ వెబ్సైట్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఆ మెయిల్స్ మనకు యూజ్ అవ్వవు కానీ అలా వస్తూనే ఉంటాయి. అలాంటి మెయిల్స్ని సింగిల్ క్లిక్తో ఎలా టర్న్ ఆఫ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సింగిల్ క్లిక్తో అయితే మీరు ఆ వెబ్సైట్ నుంచి అయితే ఆ మెయిల్స్ని టర్న్ ఆఫ్ అయితే చేసేయచ్చు. ఈ మెయిల్స్ అన్సబ్స్క్రైబ్ అనేది మనం ఒక వెబ్సైట్లో అయితే చేస్తాం. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి Unroll.me. ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి అయితే మీరు ఏదైతే జీమెయిల్ అకౌంట్లో మెయిల్ స్టాప్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇన్బాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇన్బాక్స్లోని మనకి ఏవైతే వెబ్సైట్ నుంచి మెయిల్స్ వస్తున్నాయో ఆ వెబ్సైట్స్ నేమ్స్ మొత్తం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. నాకైతే గామా యాప్, లింక్డ్ఇన్, ఫోన్పే, టామ్, వీమియో అండ్ యూట్యూబ్ వీటి నుంచి అయితే నాకు మెయిల్స్ వస్తున్నాయి రెగ్యులర్గా. సో ఏ మెయిల్స్ అయితే నేను ఆపుకోవాలనుకుంటున్నాను, సింపుల్గా ఆ మెయిల్ని అన్సబ్స్క్రైబ్ అయితే చేసేస్తే ఆ వెబ్సైట్ నుంచి నాకు మెయిల్స్ రావడం అనేది ఆగిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇలా సింపుల్గా సింగిల్తో మనం వెబ్సైట్ నుంచి మెయిల్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. తర్వాత రోలప్ అంటే ఏంటంటే మనకి మెయిల్స్ కావాలి, ఆ పర్టికులర్ వెబ్సైట్ నుంచి మనకి మెయిల్స్ కావాలి కానీ ఆ మెయిల్స్ మనకి మిక్సప్ అయిపోయి రాకూడదు. ఓకే, అలాంటి కేసులోని మనకి రోలప్ సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ వెబ్సైట్ నుంచి వచ్చిన మెయిల్స్ అన్ని ఎక్యుములేట్ అయ్యి సింగిల్ మెయిల్లో వస్తాయి ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఆ ఒక్క మెయిల్లోనే అన్ని మెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఆ కేసులో మనం ఆ వెబ్సైట్ నుంచి రోలప్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇంకో ఆప్షన్ చూసినట్లయితే సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్లోని మనం ఏదైతే వెబ్సైట్స్ని కెప్ట్ చేసాం, అంటే ఏదైతే వెబ్సైట్స్ని మనం మెయిల్స్ రావాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్స్ అన్ని కెప్ట్ ఆప్షన్లు అయితే చూడొచ్చు. సో ఏవైతే మనం అన్సబ్స్క్రైబ్ చేసామో ఆ వెబ్సైట్ నేమ్స్ అని మనం ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ మీరు ఆ వెబ్సైట్స్ నుంచి మెయిల్స్ రావాలనుకుంటే మళ్ళీ మీరు కీప్ అయితే చేసుకోవచ్చు. సో రోలప్ చేసిన వెబ్సైట్స్ అన్ని మనం ఈ రోలప్లో చూడొచ్చు. తర్వాత రోలప్ ఆప్షన్ మీరు చూసినట్లయితే మనం ఏదైనా వెబ్సైట్ ఇందులోనే రోలప్ చేసిన తర్వాత ఏదైతే మెయిల్స్ మన రోలప్ అయితే వస్తాయో ఆ రోలప్ మెయిల్స్ మొత్తం మనం ఇక్కడైతే చూడొచ్చు. ప్రస్తుతానికి నేను ఎలాంటి వెబ్సైట్స్ రోలప్ చేయలేదు, సో నాకు ఎలాంటి రోలప్ మెయిల్స్ అయితే లేవు. మీరు చూడొచ్చు ఇక్కడైతే నా పర్సనల్ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయ్యాను. ఈ మెయిల్ ఐడికి నేను ఏవైతే అన్సబ్స్క్రైబ్ చేశానో ఆ వెబ్సైట్స్ నుంచి మెయిల్స్ అయితే రావు ఫ్రెండ్స్. ఎలా అయితే మనం సింపుల్గా మెయిల్స్ అయితే స్టాప్ చేసుకోవచ్చు డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అయితే మనం సింపుల్గా ఎలాంటి వెబ్సైట్ నుంచి అన్న మనకి మెయిల్స్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటుగా మీరు ఈ సెట్టింగ్స్ ఐకాన్ చూసినట్లయితే రైట్ సైడ్, సో మీరు ఈ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే వెబ్సైట్ నుంచి మనం రోలప్ చేస్తాం కదా మెయిల్స్ మనకి ఎప్పుడు రావాలో కూడా ఇక్కడ ఆ రోలప్ అయిన మెయిల్స్ అనేవి మనకి ఎప్పుడు రావాలనేది కూడా ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ రావాలా లేకపోతే ఆఫ్టర్నూన్, దాన్ని బేస్ చేసుకుని మనకి అయితే రోలప్ మెయిల్స్ అయితే వస్తాయి. ఓకే, ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిన తర్వాత ఈ అకౌంట్ మీరు డిలీట్ చేయాలనుకుంటే ఈజీగా మీరు ఈ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అయితే అకౌంట్ అయితే డిలీట్ చేసేసి నేను డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. బట్ డిలీట్ చేసేస్తే మీరు ఏదైతే వెబ్సైట్స్ అన్సబ్స్క్రైబ్ చేశారో ఎవ్రీథింగ్ అన్ని కూడా మళ్ళీ నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే దయచేసి మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.